నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు చికెన్ లివర్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే పద్ధతిలో కర్రీని ట్రై చేయండి, 100% చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇది తినడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో B12 ఉంటుందండి, సో తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనెను పోసుకుని వేడెక్కిన తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని వీటిని 1 నిమిషం పాటు అలా వేయించుకోండి. ఈ కర్రీకి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడు దీంట్లోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని అలానే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఉల్లిపాయల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. అంటే ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్న 1/2 కేజీ లివర్ పీసెస్ అన్నిటిని కూడా వేసుకుని 1.5 నుంచి 2 టీ స్పూన్ల దాకా కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అలానే లివర్ ముక్కలు కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుని వీటిని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు అలా నూనెలో వేగనివ్వండి. ఇవి వెంటనే పైన లైట్గా కలర్ మారిపోతుంది అండి. ఒక 5-6 నిమిషాల తర్వాత దీన్ని మరొకసారి కలిపేసుకుని దీంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా కారాన్ని వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పును వేసుకోండి. లేదంటే మీ టేస్ట్ తగ్గట్టు కూడా వేసేసుకుని మరొకసారి ఇదంతా కలిసేలాగా కలిపేసుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు అంటే మరొక 5 నిమిషాల పాటు అలా నూనెలో మూత పెట్టుకుని దీన్ని మగ్గించుకొనివ్వండి. అప్పుడు ఉప్పు కారం దీనికి బాగా పడుతుంది. 5 నిమిషాల తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్తో వాటర్ని పోసేసుకుని దీన్ని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఈ కర్రీ దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి. ఈ కర్రీ చేసుకున్నప్పుడు రసం కానీ సాంబార్ కానీ పక్కన పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కర్రీ ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అనిపించుకుని అంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండగా దీంట్లోకి 1.5 టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు జీలకర్ర పొడిని వేసుకోండి. సెపరేట్గా ఉంటే 1 టీ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర పొడిని వేసుకోండి. అలానే 2 చిటికేలంతా గరం మసాలా వేస్తే సరిపోతుంది. ఎక్కువైతే మరి ఘాట్ అయిపోతుంది. అలానే ఒక 2 చిటికేలంతా మిరియాల పొడి కూడా వేసేసుకుని మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకుని దగ్గర పడేంత వరకు కూడా దీన్ని సిమ్లో పెట్టుకుని కుక్ చేసేసుకోండి. ఇలా చక్కగా కర్రీ దగ్గర పడి నూనె బయటికి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, సింపుల్గా టేస్టీగా ఈ కర్రీని తయారు చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలు కలుద్దాం.